ఈరోజు చికెన్ 65 చేస్తున్నామండి. హాఫ్ కేజీ చికెన్. ఇప్పుడు ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. తీసుకో, ఎందుకంటే డీప్ ఫ్రై కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలి. దీంట్లోనే కారం, అల్లం వెల్లిపాయ. అల్లం వెల్లిపాయ మనం కొనుక్కొచ్చింది, ఫ్రెష్ కాదు, మీరైతే ఫ్రెష్ పెట్టుకోండి. గరం మసాలా, ఇక్కడ నూనె మొత్తం, కొద్దిగంత పసుపు. 100% అండి. కలర్ వేసుకుంటే వేసుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి కలర్ లేదు. కొద్దిగా సాల్ట్, కార్న్ఫ్లవర్ అండి. మొత్తం చికెన్ అలా కలిపేసుకోవాలి. మంచిగా ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇదేంటిది? చికెన్ 65. చికెన్ 65 అండి. ఇది మొత్తం మ్యారినేషన్ చేస్తుంది కదా. చెప్పు. కొంచెము కలర్ వేస్తే మనకు కలర్ అనేది కనబడుతుంది. అంటే కలర్ కూడా మంచిది కాదు, కానీ కొంచెం కలర్ గురించి వేసుకుంటారు. మనమైతే వేస్తలేము ప్రస్తుతానికి, ఇప్పుడు మన దగ్గర లేదు, వేస్తలేము. కొంచెం కార్న్ఫ్లవర్ వేస్తాం. వాటర్ కొంచెం కూడా, కొద్దిగా వాటర్ వేద్దాం. తీసుకో. కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది. వద్దు కారం ఎక్కువ. చూడండి, తవలో ఆయిల్ గరం అవుతుంది. అక్కడ చికెన్ మ్యారినేషన్. చూడండి, ఇలా ముక్కలకు అన్నిటికీ పట్టేటట్టు కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆయిల్ అనేది వేడయింది. వేడయింది. కరకరలు ఆడుతుంది చికెన్ 65, ఎందుకంటే కార్న్ఫ్లవర్ గా కర కర కర. షార్ట్ చూసిందా మీరు? గోబీ నైట్, అది వెజ్ ప్రియుల గురించి, ఇది నాన్ వెజ్ ప్రియుల గురించి. ఎవరు బాధపడదు. చేతులు కూడా లొకేషన్లోకి వచ్చేసామండి. చికెన్ 65 మసులుతుంది నూనెలో. పాపం ఎండ కదా, మేకలే కాదు, చాలా దగ్గర కూడా వస్తుంది. మా గొర్రెలండి, లేకుండా అందుతాయి. అవును, దేంట్లో కరేపాకు ఇస్తలేవుగా, మన కాడ కరేపాకు ఇప్పుడు వేయాలి. అట్లా 65 నూనెల ఫ్రై చేసి వేయద్దు.
కరపాకు తెచ్చుకోవాలి. కరపాకు ఎంత కష్టమైంది ఇంటికాడ. ఓ కరపాకు చెట్టు చిన్నది తెంపుకోవాలి మొక్కనా ఎన్నిసార్లు తీసుకుపోయినారు బస్తలేదా చూడు కలర్ చేంజ్ అయింది కదా చెప్తావా కానీ ఇంకా ఫ్రై కావాలి. కొంచెం ముక్క అనేది లోపల ఉడుకొద్దా కలర్ వస్తుంది. చూడండి ముక్క అనేది చూడండి రెడీ అయిపోయింది. కలర్ వచ్చేసినాయి కదా, మనం అవి కూడా వేసుకుందామండి. ఇట్లా ముక్క అనేది కరకరలాడితేనే రెడీ అయినట్టు. బెత్తగా ఉంటే లోపల ఉడకాయి. రాజు తీసి డాడీకి ఒకటి టేస్ట్ చూస్తాడు. సరిపోయిందా? చూడండి ఎలా ఉందో మా మామయ్య చెప్తాడు ఇప్పుడు. టేస్ట్ చూడమా బాగుందా మామయ్య? ఉప్పు కారం అన్ని టేస్ట్ బాగుంది. చూడు రెడీ అయిపోయింది. ఇది కూడా రెడీ అయిపోతే రెడీ అయినట్టు. ఇంకా కొద్దిగా ఫ్రై కావాలి. ఇది ఇంకా కాలేదండి. ఇది చూడండి చికెన్ 65 ఎలా ఉందో టేస్ట్ నేను చూసి చెప్తాను. సూపర్ ఉందండి. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఇంకా తినాలనిపిస్తుంది నాకు. బోన్స్ తోటి చేసినాం కదా, కరకరలాడుతుంది. చూడండి లోపల కూడా చక్కగా ఉడికిపోయింది ముక్క అనేది. ఇలాంటి చికెన్ 65 మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకు చేసి పెట్టండి.